నేషనల్ టీంకు ఎంపిక కావాలంటే తలుపు తట్టడం కాదు, తలుపులు బద్దలు కొట్టాలి. గతంలో రాహుల్ ద్రావిడ్ చెప్పిన మాట ఇదే. తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి కూడా అదే పని చేశాడు. ఐపీఎల్లో ఆధార కొట్టేశాడు. హార్దిక్ పాండ్యాకు ప్రత్యామ్నాయం తానే అని నిరూపించుకున్నాడు. అంతేకాదు టీమిండియాకు ఇప్పుడు ఎంపికయ్యాడు. జింబాబ్వే పర్యటనకు వెళ్లే భారత జట్టులో అవకాశం దక్కించుకున్నాడు. టీమిండియా జెర్సీ వేసుకోవాలన్న డ్రీమ్ను నెరవేర్చుకోబోతున్నాడు. నిజానికి 21 సంవత్సరాల నితీష్ కుమార్ రెడ్డి ఐపీఎల్లో మెరుపులు మెరిపించాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. బౌలింగ్లోనూ మాయ చేశాడు. టీమిండియాలో ఆడతగిన ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. ఐపీఎల్ 17వ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఫైనల్కు చేరడంతో నితీష్ కుమార్ రెడ్డి పాత్ర కూడా కీలకమే. సీజన్లో 303 పరుగులను యంగ్ ప్లేయర్ సాధించాడు. 13 మ్యాచ్ల్లో బౌలింగ్ చేశాడు. 3 వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. సాధించిన గణాంకాల కంటే యువ ప్లేయర్ ఆడిన తీరు అందరినీ ఆకట్టుకుంది. రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్ నితీష్ పై అందరి చూపు పడేలా చేసింది. ఆ మ్యాచ్లో యంగ్ ప్లేయర్ ఒత్తిడిని ఉఫ్ మని ఊదేశాడు. బౌలర్ ఎవరైనా డోంట్ కేర్ అనేశాడు. తగ్గేదే లేదన్నట్టుగా బ్యాట్కు పని చెప్పాడు. తొలి 6 ఓవర్లలోనే 2 వికెట్లు పడినా దుమ్ము రేపాడు. కీలక భాగస్వామ్యాలు నమోదు చేశాడు. 76 పరుగులు కొట్టాడు. 42 బంతుల్లోనే ఈ మార్కును అందుకున్నాడు. ఆర్ఆర్పై ఎస్ఆర్హెచ్కు స్టన్నింగ్ విక్టరీని అందించాడు. 1-2 మ్యాచ్లకి నితీష్ కుమార్ రెడ్డి మెరుపులు పరిమితం కాలేదు. సీజన్లో నిలకడగానే రాణించాడు. దాదాపు గంటకు 140 కిలోమీటర్ల వేగంతో బంతిని సంధించాడు. దేశవాళీ టోర్నీలోనూ నితీష్ కుమార్ రెడ్డి అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఫస్ట్ క్లాస్ కెరియర్లో 17 మ్యాచ్ల్లో ఆడాడు. 1 సెంచరీ, 2 హాఫ్ సెంచరీలు కొట్టాడు. 566 పరుగులను ఖాతాలో వేసుకున్నాడు. ఫస్ట్ క్లాస్ కెరియర్లో 52 వికెట్లను దక్కించుకున్నాడు. 22 లిస్ట్ ఏ మ్యాచ్ల్లో బరిలో దిగాడు. 403 పరుగులు చేశాడు. ఇందులో 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. లిస్ట్ ఏలో 14 వికెట్లు తీశాడు. పొట్టి ఫార్మాట్లో 20 మ్యాచ్లు ఆడాడు. 395 రన్స్ సాధించాడు. 3 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. జింబాబ్వే టూర్లో రాణిస్తే టీమిండియాలో నితీష్ కుమార్ సెటిల్ అవ్వడం ఖాయమని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. చిన్న వయసులోనే వచ్చిన అవకాశాలను వినియోగించుకోవాలంటున్నారు. భారత్లో స్పిన్ ఆల్రౌండర్లకు కొదువు లేకున్నా పేస్ ఆల్రౌండర్లే తక్కువగా ఉన్నారు. మరోవైపు టీమిండియాకు ఎంపికైన నితీష్ కుమార్ రెడ్డిని సన్ రైజర్స్ హైదరాబాద్ అట్టిపెట్టుకునే అవకాశాలున్నాయని చర్చ జరుగుతోంది. ఒకవేళ వేలానికి వదిలిన కుర్ర క్రికెటర్పై కోట్ల వర్షం కురుస్తుందంటున్నారు. మొత్తంగా నితీష్ కుమార్ రెడ్డి పేరు ఇప్పుడు మార్మోగిపోతోంది.